హాయ్ ఫ్రెండ్స్. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మా సిరి ఛానల్‌ను లైక్ చేస్తున్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ స్పెషల్ ముద్దగారెలు విత్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముద్దగారెలు అంటే వీటికి మధ్యలో రంధ్రం చేయము. ఓన్లీ ముద్దగా ఇలా చేయితో వేస్తూ ఉండాలి ఈ గారెలని. చాలా టేస్ట్ ఉంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటియో చూద్దాం. దీనికి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ పెసరపప్పును నేను దీంట్లో పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని నేను పొద్దునే నానబెట్టాను. మనకు తొందరగా నానాలంటే కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని నానబెడితే తొందర నానిపోతుంది. ఇంట్లో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. చాలా మంచిది హెల్త్‌కి. నానిన తర్వాత ఒక 3 గంటలు నానిన తర్వాత దాన్ని నేను వాటర్ లేకుండా చేసి మిక్సీ పట్టుకున్నాను. అంటే మనం కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా రుబ్బుకోవద్దు. పప్పు కనపడాలి మనకి. అలా కనపడితే మంచి గారెలు టేస్ట్ వస్తాయి. మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ పోయకూడదు. మనకు అందులో ఉన్న వాటరే సరిపోతాయి. నేను ఉప్పు మిక్సీ పట్టేటప్పుడే వేశాను. ఎందుకంటే మంచిగా కలుస్తది కాబట్టి. దానిలోనే కొన్ని పచ్చిమిర్చి కూడా వేశాను. మిక్సీ పట్టేటప్పుడే పచ్చిమిర్చి వేశాను. ఇప్పుడు మిక్సీ పట్టినంక పిండిని మంచిగా కలుపుకొని దాంట్లో ధనియాల పొడి వేశాను, కారప్పొడి, కొద్దిగా పసుపు, ఇంకా అప్పటికప్పుడే ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. జీలకర్రను కొద్దిగా నలిపి మంచిగా వేయాలి ఇందులో. మనం కరివేపాకు, కొత్తిమీర, ఇంకా పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకొని ఉప్పు ఉందా లేదా చూసుకొని అప్పుడు ఉప్పు తక్కువైతే వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది ఇది. పిండి అంతా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకొని ఉల్లాకు కూడా వేసాను నేను ఇందులో. ఇప్పుడు పిండిని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకొని నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక దాంట్లో ఈ గారెలను మనము చేయితో వేస్తూ ఉండాలి. డైరెక్ట్ వేయడమే, ఇంకా వీటికి రంధ్రం అలా పెట్టడం లేదు. అందుకే కదా చేయితో వేస్తున్నాం కాబట్టే ముద్దగారెలు అన్నాము. అలా వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ ముద్దగారెలు తెలంగాణలో ఫంక్షన్స్ కానీ, ఇంకా పండగలకు కానీ కంపల్సరీ చేస్తారు. ఈ ముద్దగారెలను మనం చికెన్ కొద్దిలా గ్రేవీ ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే గారెలతో తినాలంటే గ్రేవీ ఎక్కువ ఉండాలి. అలా చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. సంక్రాంతి పండగకి స్పెషల్ సకినాలు. ఫస్ట్ గౌరమ్మని చేసి సంక్రాంతికి సకినాలు చుడతారు. అరిసెలు, గారెలు, మురుకులు ఇవన్నీ తయారు చేసుకుంటాము. ఎంతో టేస్టీ ముద్దగారెలు విత్ చికెన్ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.